ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చూసారు కదండి, పండగ రోజు అయితే మాత్రం నేనైతే బెల్లపన్నం చేశాను. బెల్లపన్నం చేసి అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి అయితే పూజ అయితే చేసిందండి. ఈ బెల్లపన్నం నేను ఎలా చేశాను, నేను చేసే విధానంలో అయితే వీడియో చేశానండి. చూడండి. ఇప్పుడైతే మనకి ఎప్పుడైనా సరే ఏమి లేదని బాధపడకూడదండి. ఇంట్లో ఉండే వాటితోనే ఇలా అయితే మేము పూజ అయితే చేసుకున్నామండి. మరి బెల్లపన్నం నేను ఎలా చేశానో వీడియో చూసేయండి. ఓ చిన్న లైక్ కొట్టచ్చు. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నేను 4 గంటలకు లేచి అంట్లన్నీ కడిగేసుకొని షింక్ అంతా క్లీన్ చేసుకొని, రాత్రి మా అమ్మాయి గ్యాస్ పని అంతా క్లీన్ చేసింది కాబట్టి కొంతవరకు పని దక్కింది నాకు. కసు జిమ్ముకొని ఇల్లు తుడుచుకొని నేను స్నానం చేసేసరికి ఇప్పుడు 5:30 అయింది టైము. అంటే ఈ పనులన్నీ చేసుకునేసరికి గంట సమయం పట్టింది. పొంగల్ చేద్దామని చెప్పేసి గిన్నె చూసారా, గిన్నె అయితే శుభ్రంగా కడిగేసాను. పొంగల్ నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను చేసే విధానంలో చేస్తాను పొంగలి. ఇప్పుడు బియ్యం అయితే పోస్తాను, ఎన్ని పోస్తాను చూడండి. చిన్న టీ గ్లాస్ బియ్యం అయితే పోసాను. బియ్యం అయితే గిన్నెలో పోసుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కున్నాం. బియ్యం శుభ్రంగా కడుక్కొని నీళ్ళని వంపేసుకున్నాం కదా. ఇప్పుడు మంచి నీళ్ళు పోసుకున్నాము. బియ్యం ఏ గ్లాస్తో బియ్యం అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళు కొని పోసుకున్నాము. 3 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను నేను. అలా పాలు పోస్తాను, బెల్లం వేస్తాను కాబట్టి 1/2 గ్లాస్ అయితే పోసాను నేను. మళ్ళీ 3.5 గ్లాసు నీళ్ళు అయితే పోసారండి నేను. దీనికి పసుపు పోసుకున్నాను, అంటే పొంగల్ పెట్టే గిన్నె కదా. కొంచెం పసుపు గిన్నెలో తీసుకొని ఇలా చేతికి రుద్దుకొని దీనికి పొంగల్ గిన్నెకైతే ఇలా రుద్దుకోవాలి. చుట్టూ ఇలా పసుపు రుద్దుకున్నాం కదా, కొంచెం కుంకుమ తీసుకొచ్చుకొని బొట్లు పెట్టుకోవాలి. చుట్టూ కొంచెం నీళ్ళు వేసుకొని కుంకుమలో ఇలా అయితే బొట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే పొడి కుంకుమ అంటుకోవట్లా. గిన్నెకైతే ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కందిపప్పు వేసేద్దాం. నేను విడిగా చేసేదాన్ని పప్పు, కానీ ఇప్పుడు పొంగల్ గిన్నెలోనే వేసేస్తే కొంచెం చిన్న టీ గ్లాస్ చూసారా, బియ్యం గ్లాసులో సగం గ్లాస్కి అయితే కందిపప్పు వేస్తున్నాం. కందిపప్పు కడుక్కున్నాం కదా, కడుక్కున్న కందిపప్పులో బియ్యం గ్లాసు, ఇందాక బియ్యం వేసిన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో నీళ్ళు పోసేసుకొని మనం ఈ గిన్నెలో వేసేసుకోవడమే. అరగంట నానబెట్టుకొని ఇంకా పొంగల్ చేసుకుంటే బాగుంటుంది. అరగంట అయితే నానబెట్టి పక్కన పెట్టేద్దాము. పొయ్యికి పసుపు పూసి బొట్లు పెడదాం. సరే, మధ్యలో ఇక్కడ పూసాను పసుపు, పొయ్యి మధ్యలో పూసాను. ఇక్కడ ఆ చివర ఈ చివర పూసుకున్నాం కదా. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం. కుంకుమ అంటుకోవట్లేదు, కుంకుమలో అంటుకోవట్లేదు కాబట్టి కొంచెం నీళ్ళు అయితే వేసాను. ఇక్కడైతే ఒక బొట్టు పెడతాను నేను. ఇక్కడ ఒకటి ఏందో, ఇక్కడ కూడా అట్లాగే పెట్టుకోవాలి. అద్దాలు లేకపోయేసరికి ఏం కనిపించట్లా. చూసారు కదండి, పొయ్యి అయితే ఇలా పూజించేసాను. ఇంకా పొంగల్ గిన్నె కింద మంట పెట్టేసేద్దాం. తర్వాత బెల్లం వేసేది చూపిస్తాను. పాలు ఎన్ని తీసుకోవాలో కూడా చూపిస్తానండి. బియ్యం తీసుకున్నాను కదా గ్లాసు, అదే గ్లాస్తో పాలు తీసుకున్నాను నేను. అంటే పాలు ఎక్కువ పోసినా అంత ఇష్టం కాదు, కొంత ప్రకారం తీసుకున్నాను. బియ్యం పోసిన గ్లాస్తోనే 1 గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని కాగబెట్టుకుందాం. ఇది పెట్టేసి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అవి కాగేసరికి ఇనిగిపోతాయి. పొయ్యి కింద మంట పెట్టుకుందాం. పాలు కాగిన తర్వాత ఆపేసుకోవడమే. చూసారా, పాలు అయితే కాగిపోయినాయి. పాలు కాగిపోయే లోపల పొంగల్ కూడా ఉడికిపోతుంది. తెడ్డు పెట్టి కలబెట్టుకోవాలా, నేనైతే తెడ్డు పెట్టి కలబెడతా. చూసారా, పొంగల్ కూడా ఉడకబెట్టేసింది. ఇంక పాలు దించి పక్కన పెట్టి టీ అయితే పెడతాను. ఎందుకంటే మా వారు లేచారు కదా, అందుకు. ఇంక మా వారు లేచారంటే టీయో అంటూ ఉంటాడు. ఈ పాలు అయితే కాగినాయి, ఇంక పక్కన పెట్టేసేద్దాం. పొంగల్లో నీళ్ళన్నీ ఇనిగిపోయినాయి కదా, చూసారా, ఇట్లా నీరంతా ఇనిగిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం తురుము పట్టుకొని బెల్లం వేసుకున్నాను. బెల్లం అయితే నేను ఇలా తురుము పట్టుకుంటాను. ఆర్గానిక్ బెల్లం తీసుకొస్తానండి నేనైతే మాత్రం. అది ఉండా బెల్లం కానీ చెక్క బెల్లం కానీ తీసుకున్నాను. ఆర్గానిక్ బెల్లం ఇది. ఇప్పుడైతే ఇదిగో చూసారా, ఇందాక బియ్యం పోసిన గ్లాస్ ఉంది కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. గ్లాస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు పొంగల్లో వేసేసుకున్నాను ఈ బెల్లం.
ఇంకొక అర గ్లాసు వేద్దాం. సరిపోద్ది. 1.5 గ్లాసు బెల్లం వేసిన తర్వాత కలబెట్టి సిమ్లో పెట్టేసేయాలి. బెల్లం వేసాక పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టి మూత పెట్టేసేద్దాము. బెల్లం కరిగిన తర్వాత పాలు పోసుకుందాం. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది కదా, చూసారా, బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు పాలు పోసుకుందాం. కొంచెం ఆ నీరు అంత ఇనికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పాలు అయితే పోసేసుకుందాం. చూసారా, నీరంతా ఇనికిపోయింది కదా. ఇప్పుడు పాలు పోసుకుందాం. నేనైతే ఇలానే చేస్తానండి. బెల్లం పొంగలి అంటారు దీన్ని. ఇందాక మనం కాగబెట్టుకున్నాం కదా పాలు, అవి పోసేసుకుందాం. ఇప్పుడు పాలు పోసిన తర్వాత బాగా కలబెట్టేసి సిమ్లోనే పెట్టాల, కొంచెం గట్టిపడేదాకా. పాయసంలో కొంచెం ఉప్పు అయితే వేస్తారండి, ముందే వేస్తారు. కాకపోతే నేను ఏంటంటే ఇప్పుడు వేసాను అంతే. ఎప్పుడైనా వేసుకోవచ్చులే ఉప్పు. ఇప్పుడైతే ఇంకొంచెం గట్టిపడాల. ఉడికిపోయింది. కొంచెం ఆ నీరంతా ఇనిగితే ఇంకా పాయసం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు యాలక్కాయల పొడి కూడా వేసేసుకున్నాం. చూసారా, నేనైతే 2 యాలక్కాయలు ఇలా దంచాను, మెత్తగా పొడి చేశాను. యాలక్కాయల పొడి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, సిమ్లోనే ఉంచుకోవాలండి. పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే పొంగల్ గిన్నె కదా, అడుగంటుద్ది. అడుగంటిది అస్సలు బాగుండదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేద్దాం కొంచెం సేపు. ఇప్పుడు పాయసంలో నీరంతా ఇనిగిపోయిందో లేదో చూద్దామండి. చూసారు కదండి, ఇంకొంచెం అయితే వెనకాల నీరు. ఎందుకంటే నీరు ఉందనుకో, పాలైనా నీరైనా అంటే ఆ లూజ్ అనేది లేకుండా ఉండాలి. మన పాయసం అయితే మాత్రం మేము బెల్లపన్నం అంటాం, పాయసం అంటారు. కొంచెం నీరు ఇనిగిపోతే బెల్లపన్నం మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ బెల్లమే బాగుంటుందండి. మామూలుగా బెల్లపన్నానికి అయితే మాత్రం తెల్లగా ఉండలు ఉంటాయి కదా, ఆ ఉండలతో చేస్తే అస్సలు రుచి ఉండదండి. ఎందుకంటే చిత్తూరు బెల్లం గడ్డ ఏదో అంటారు కదా, ఆ ఉండ బెల్లం తీసుకొచ్చేస్తే నాకు అస్సలు నచ్చదు. అందుకని అయితే మాత్రం కేజీ బెల్లం గడ్డలు ఉన్నాయి కదండి, ఏదేదో ఆర్గానిక్ బెల్లం ఏదో అంటారు, ఆ బెల్లం అయితే తీసుకొచ్చి చేస్తానండి. బెల్లపన్ను నేను ఎలా చేశానో చూశారు కదండి. ఇది నేను ఎప్పుడు పొంగల్ పెట్టే పొంగల్ గిన్నెనండి. ఇది నేను 9వ సంవత్సరం పిల్లప్పుడు మా నాన్న తిరుపతి పోయినప్పుడు పొంగల్ గిన్నె తీసుకున్నాడు. ఆ గిన్నె నాకు ఇచ్చాడు. అందుకని నేను ఎప్పుడు కూడా ఈ పొంగల్ గిన్నెలోనే పొంగల్ చేస్తానండి. ఎప్పుడు ఏ పండుగ వచ్చినా ఈ గిన్నెలోనే చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోలు అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.